यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ సత్యాట ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఓం ఆచార్యజీ, ఇప్పుడు పురుషుని యొక్క శరీరం ద్వారా శుక్రాణుగా వస్తున్నాను, స్త్రీ యొక్క గర్భంలో ప్రవేశిస్తున్నాను అనాలి అని సూచించారు. ఒకవేళ వారు ఇంతకుముందే తల్లి తండ్రి అయి ఉంటే మరి ఆ విధంగా తండ్రి అనడము తల్లి అనడం సరైనది కాదంటారా ఆచార్య? కాదు. ఎందుకు అంటే మీరు ఎవరినైతే ప్రవేశించాలి అని అంటున్నారో వారు ఇంకా ప్రవేశించను లేదు కదా, ప్రవేశించలేదు. ఎవరైతే ప్రవేశించి ఇల్లు కట్టుకోని వారిని ఇంటివాడని ఎలా అంటారు? ఇల్లు కట్టుకున్న వాడిని ఇంటివాడు అంటారు, ఇంట్లో ఉండేవాడిని ఇంటివాడు అంటారు, ఇంటిని ఆశ్రయించి ఉన్నటువంటి అతన్ని గృహస్థుడు అంటారు, గృహాశ్రమ వాసి అంటారు. గృహమే కట్టుకోలేదు, గృహమే లేదు, అలాంటప్పుడు ఎలా ఇంటివాడు అవుతాడు? ఆలోచించండి. సూర్యప్రకాష్ గారు విషయాన్ని నిన్న మీకు హెచ్చరించడం జరిగింది, అయినా మీరు అదే భావజాలంలో ఉన్నారు. దానిలోంచి బయటకు రావాలి. అదంతా భ్రాంతి. లక్ష్మణ్ గారు శబ్దాలు భావగాంభీర్యంతో రావాలి. అదేంటంటే పట్టుకొచ్చినట్టుగా ఉన్నాయి. వరలక్ష్మమ్మ గారు చెప్పే విధానం బాగుంది, కానీ శబ్దాలు ఇంకొంచెం మరి అంత నెమ్మదిగా కాదు, కొద్దిగా స్వరం పెంచండి, బాగుంటుంది. ఇప్పుడు సత్యార్థ ప్రకాశం మన ప్రకరణంలోకి వస్తే, దీంట్లో నిన్నటి ప్రకరణం కొనసాగింపులో సూర్యుడు అస్తమించేటువంటి ఆ యొక్క దృష్టాంతాన్ని విప్పి చెప్పుకుంటున్నాము. సూర్యుడు అస్తమిస్తూ ఉండేటప్పుడు జీవనోపాధి కోసం, జీవనాధారాన్ని వెతుక్కోవడం కోసం, బ్రతుకు తెరువు కోసం దూరంగా వెళ్ళినటువంటి ప్రాణిజాతులన్నీ సూర్యుడు అస్తమించబోతుంటే వెలుగంతా కనుమరుగబోతుంది, చీకటి పడబోతుంది. కాబట్టి తమ గూటికి రప్పింపజేయడం, వెలుతురు ద్వారా తమ గూటికి ఆ ప్రాణిజాతులను రప్పింపజేయడం, తద్వారా వచ్చినటువంటి ఆ ప్రాణిజాతులు సూర్యుడు అస్తమించడంతో, ఏది కనబడకపోవడంతో ఎక్కడికక్కడ దినమంతా తిరిగి అలసిపోయినటువంటివి ఈ విశ్రాంతి దశలో సొమ్మసిల్లి పడిపోయి ఉంటున్నాయి, నిద్రపోతున్నటువంటి వాటిని చూసినటువంటి ఈ యొక్క రహస్యము, ఈ యొక్క దృష్టాంతము మన పిండ సృష్టి లోపల దినమంతా ఆడి పాడి అలసిపోయి పడుకున్నటువంటి పిల్లలను చీకటి పడ్డాక వచ్చినటువంటి తండ్రి చూసి తల్లిని అడిగి, పిల్లలు తిన్నారా, ఎలా ఉన్నారు, ఎవరికైతే ఏమి ఇబ్బంది లేదు కదా అని విషయాలను తెలుసుకుంటున్నట్టుగా బ్రహ్మాండంలో సొమ్మసిల్లి పడిపోయినటువంటి, నిద్రలోకి జారుకున్నటువంటి ఆ ప్రాణిజాతులను చూసి, వీరు భోగ ప్రవృత్తితోటి దినమంతా ఆహారం పదార్థం భోగ విలాసంలో ఉన్నారు,
పొట్ట నిండగానే ఇలా సొమ్మసిల్లి పడిపోయి ఉన్నారు. ఇంత మాత్రమే వీరి జీవితం కాదు కదా. వీరు ఈ దేహమునే, ఈ ఆహారమునే, దీనిని జీవితం అని అనుకుంటున్నారు. వీరిని భ్రాంతిలోంచి బయటకు తీయాలి. ఈ యొక్క మూర్ఛ నుంచి జాగృతావస్థకు, ఆనందావస్థకు, ముక్తావస్థకు తీసుకురావాలి, ముక్తాత్మలతో కలపాలి అనేటువంటి ఉద్దేశంతో పరమేశ్వరుడు చేసేటువంటి ప్రయత్నాన్ని ఆ నిద్రమత్తులో ఉన్నటువంటి ఆ జీవాత్మలు 84 లక్షల జీవాత్మలు ఏమీ గ్రహించలేకపోతున్నాయి. ఇదే రహస్యాన్ని పిండ సృష్టిలో, మన నిజ జీవితంలో మనము అధమరిచి నిద్రపోతున్నటువంటి దశలో ఎవరైనా వచ్చి మన గురించి ఏమైనా మాట్లాడింది మనకి ఎలాగో తెలియదు. ఎట్లయితే తెలియకుండా ఉంటుంటుందో అదే రహస్యాన్ని బ్రహ్మాండంలో పరమేశ్వరుడు తను మాయాస్వరూపుడు కాబట్టి ఆ మాయా వైవిధ్యంతో ఈ జీవాత్మలను ఉద్ధరించడానికి ఏది చేసినా గ్రహించలేకున్నారు. కాబట్టి మరి వారు దేహధారణ చేసి ఉన్నారు, దేహంతో ఉన్నారు, స్థూలమైనటువంటి భౌతిక రూపంతో ఉన్నారు. కాబట్టి వారికి వారి భాషలోనే చెబితే బాగుంటుంది అనేటువంటి దృష్టికోణంతో మరి వారి భాషలోకి తను రావాలి అనంటే తన ఈశ్వరత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని మరియు సకలాండ పిండ బ్రహ్మాండ నాయకత్వము నుండి వైదొలిగి వారి భాషలో రావాలి అంటే ఒక దేహంలోకి రావాలి, ఒక ప్రాంతంలోకి రావాలి, ఒక చిన్న ఏకదేశంలోకి రావాల్సి ఉంటుంటది. మరి అది సాధ్యపడదు. ఎందుకు అంటే అందరికీ న్యాయం చేయాలి అని అన్నప్పుడు తను తన స్థానంలోనే ఉండి చేయగలిగితేనే బాగా చేయగలుగుతాడు. అందుకని ఇంకొకరి సహకారం అవసరం వచ్చింది. ఎవరు అని ఆలోచించినప్పుడు సత్వము, రజస్సు, తమస్సు ఈ 3 గుణములలో విడివిడిగా పడి ఉన్నటువంటి ప్రకృతి. ఆ ప్రకృతిని చూసి అడిగాడు భగవంతుడు, నేను ఈ యొక్క జీవాత్మలను ఉద్ధరించాలని అనుకుంటున్నాను, కానీ నేను మాయాస్వరూపుడను, మాయా వైవిధ్యముతో ఏది చేసినా వీరు గ్రహించలేకుంటున్నారు. వీరు స్థూలమైనటువంటి భౌతిక దేహంతో ఉన్నారు కాబట్టి వీరికి భౌతిక దేహముతో చూపిస్తేనే వీరు గ్రహించగలరు, లాభాన్వితులు అవుతుంటారు. ఆ సామర్థ్యము అటువంటి గుణము నీ దగ్గర ఉన్నది, నువ్వు ప్రదర్శిస్తావా, నువ్వు నాతో ఏకీభవిస్తావా అని అంటే ప్రకృతి ఏమన్నదంటే, స్వామి మీరు అడగడం కాదు, ఆదేశించండి. నేను ఉన్నాను కానీ నన్ను నేను సద్వినియోగపరచుకోలేను, ఇంకొకరికి ఉపయోగపడలేను. నన్ను మీరు గుర్తించడమే నా జన్మ ధన్యమైంది. మీరు ఆదేశించండి, నేనేం చేయాలి అని ప్రకృతి అనగానే పరమేశ్వరుడు ఏమన్నాడు అంటే, వీరికి కనబడేటువంటి సృష్టిని చేయాలి. ఈ సృష్టి లోపల నువ్వు కనబడే రూపముగా, వీరికి దేహముగా, తినేటువంటి ఆహారముగా, తాగేటువంటి జలము, పాలు, రసతత్వాలుగా ఆకృతి రూపము దాల్చింది. అప్పుడు ప్రకృతి ఏమంటుందంటే, ధన్యోస్మి స్వామి అని చెప్పింది. మరి ఇప్పుడు తాత్కాలికంగా ఏం చేయాలి అంటే, వీరు ఎవరు ఏమిటో ఆధ్యాత్మం పేరు మీద వీరు బ్రహ్మ ముహూర్తంలో లేచి ఒకరు జపం చేస్తున్నారు, ఇంకొకరు ధ్యానం చేస్తున్నారు, ఇంకొకరు చింతన చేస్తున్నారు. వీరు చేసేది నిజమేనా, నటననా? వీరి మనసులో ఏముందో వీరి అభిప్రాయాలన్నీ కనుగొని తదనుగుణమైనటువంటి దేహము, తదనుగుణమైనటువంటి పరిసరాలు, తదనుగుణమైనటువంటి ఆహారము, ఏ ఆహారంతో వారి దేహాలు ఏ ఆహారంతో జీవించి ఉంటాయో ఆ ఆహారం ఏ పరిస్థితుల్లోనైతే పండుతుందో ఆ పంచమహాభూతాలను అటువంటి వ్యవస్థను చేయాలి. కాబట్టి నా నిర్గమన స్థానం,
నేను ఎక్కడైతే వెలువడి బహిర్గతం అవుతుంటానో అక్కడ నా కోసము ఉషాగా వేచి చూస్తూ ఉండు, ఈ లోపట నేను వీరి వీరి కర్మలు చూసుకొని వస్తాను అని చెప్పేసి, ఎవరి మనసులో ఏముంది, ఎవరి ఉద్దేశము ఏమిటి అనేటువంటి రహస్యాన్ని ఈ యొక్క భౌతిక దృష్టిలో దయానంద సరస్వతి ఇటువంటి జపము ధ్యానము చేసేటువంటి వారి అభిప్రాయం 11వ సముల్లాసములో జపం చేస్తున్నటువంటి వారు బ్రతుకు తెరువు కోసం రాజు దగ్గరికి పోయి, అయ్యా నాకు జీవనోపాధి చూపెట్టండి అంటే, ఏం చేస్తావు అంటే జపం చేస్తానంటారు. సరే చేయిపోమని చెప్పేసి ఆయన పంపిస్తాడు. ఆయన జీవనోపాధితో అతను సుఖంగా ఉండగానే వేరొకరికి చూసి ఆశ పుట్టింది, అయ్యా నేను కూడా నాకేదైనా జీవనోపాధి చూపించండి అంటే, నువ్వేం చేస్తావంటే, ఆయన ఏది చేస్తున్నాడు నేను అదే చేస్తాను అని. ఈ రకంగా ముగ్గురు నలుగురు ఎవరేం చేస్తున్నారో ఎవరికి తెలియదు, కానీ రాజు మాత్రం నమ్మకంతో చేయిపోమని చెప్పేసి పంపిస్తాడు ఆయన అన్నట్టు. ఆ రకంగా మరి ఒక అతన్ని అడిగాడు, నువ్వేం చేస్తున్నావు అని అంటే, ఆయన ఏది చేస్తున్నాడో నేను అది చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు అంటే నాకు తెలియదు. మరి నీకు తెలియనప్పుడు ఏం చేస్తున్నావు అంటే, ఆయన అట్లా కూర్చున్నాడు కాబట్టి నేను ఇట్లా కూర్చున్నాను. ఆ రకంగా అటువంటి భ్రాంతిలో ఉంటుంటారు. కాబట్టి ఈ అధ్యాత్మ పేరు మీద ఎవరు ఏ రకంగా ఉన్నారు, బ్రహ్మముహూర్తం కూర్చుండి చేసేటువంటి వాళ్ళు ధ్యానము ఎంతవరకు సరి అయినటువంటిది, జపము ఎంతవరకు సరి అయినటువంటిది, భ్రాంతులలో ఉన్నారా అనేటువంటి విషయాన్ని కనుక్కొని వస్తానని చెప్పేసి వెళ్తుంటాడు అన్నమాట. ఈ యొక్క సూర్యుడు ఉదయించే సమయాన అక్కడ ఉషగా వేచి చూస్తున్నది ప్రకృతి. ఇదే పిండ సృష్టి లోపల వివాహం కోసం వచ్చినటువంటి వరుణ్ణి ఎదుర్కోలుగా తీసుకెళ్ళినప్పుడు వివాహ మండపంలో పచ్చని పందిరిలో అలంకృతమైనటువంటి వధువు వరుణ్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా దీనిని ఈ రకంగా ఋషిమునులు ఆవిష్కరించారు. ఇక ఇప్పుడు భగవంతుడు సృష్టి అవుతున్నప్పుడు ఇక్కడ ఇంకొకటి జరుగుతున్నది ఏంటంటే, ఆ ఉష అనేటువంటిది ఇన్నాళ్లకు స్వామి నన్ను కనికరించాడు, ఈ స్వామిని ఇక నేను దూరం చేసుకోకూడదు అంటే, ఇతన్ని నేను నా ప్రభావంతో నా వాణ్ణి చేసుకోవాలి, నన్ను విడనాడనట్టుగా అతనికి దగ్గరగా అవ్వాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తే, గొప్ప గొప్ప వస్తువులు ఇవ్వాలి, ఏదైతే మనకు గొప్పగా ఉంటుంటుందో ఆ వస్తువులు స్వామికి ఇవ్వాలి, ఉపహారంగా ఇవ్వాలి, అప్పుడే దానితో ప్రభావితం అవుతాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగానే అక్కడికి వెళ్ళి ఉదయించే సమయం వస్తుంటుంది అన్నట్టు. ఉదయించే సమయం వస్తే అప్పుడు ఆలోచన తట్టింది ఏంటంటే, ఈ వస్తువు ఆ వస్తువు కోసం నేను పరాయి వస్తువును స్వామికి సమర్పించడానికి ఇష్టపడుతున్నాను, పరాయి వస్తువుని తీసుకున్నటువంటి స్వామి ఆ వస్తువు పట్ల ప్రేమ చూపిస్తాడు కానీ నా పట్ల ఎలా చూపిస్తుంటాడు అని చెప్పేసి ఆ వస్తువులన్నీ పక్కన పడేసి తనే స్వయముగా అరిగ్యముగా స్వామికి అంకితం అయిపోతుంటాడు. అందు గురించి ఉదయిస్తున్నటువంటి ఆ సూర్యుని యొక్క తెల్లటి కిరణాలు ఉదయిస్తున్నప్పుడు ఈ యొక్క ఉష ఎట్లెట్లా సూర్యుడు పైకి వస్తూ ఉంటుంటే ఈ యొక్క ఉష అనేటువంటిది కనబడకుండా కనుమరుగై సూర్యునిలో ఇమిడిపోతుంటుంటది. ఇదే భార్యాభర్తల యొక్క సంబంధం. వివాహంతో ఒక్కటైనప్పుడు భర్త గుర్తింపుకు, భర్త అడుగుజాడలకు జవదాటి తన ప్రత్యేకతతో పాకులాడేటువంటి వాళ్ళంతా వాళ్ళ ఈ యొక్క గృహస్థ ధర్మాన్ని వంచిస్తున్నటువంటి వారే, అతని పట్ల ద్రోహం చేస్తున్నటువంటి వాళ్ళే. అది సరైనటువంటి భావజాలం కాదు. అందుకని ఆ యొక్క రహస్యాన్ని సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఈ భూమి ఆకాశం ఈ రెండింటి మధ్యలో వస్తుంటాడు. ఆ రకంగా వస్తున్నటువంటిప్పుడు ఈ జీవాత్మలకు ఏవైతే కర్మలు ఉన్నాయో ఆ కర్మఫలానుసారంగా త్వం ఇష్టాపూర్తి సంసృజేథామయంచ, ఇది అగ్నిహోత్రంలో ఉద్భుజ్య స్వాగ్ని ఆ యొక్క మంత్రంలో వస్తుంటది అనమాట. భూర్భువస్వ జ్యోరివ భూమ్నా పృథివీవ వరిమ్నా తస్యాస్తే పృథివీ దేవయజని పృష్ఠే అగ్నిమన్నా ధ్యాయాదదే ఉద్భుజ్య స్వాగ్ని ప్రతిజాగృహే త్వమిష్టాపూర్తే సంసృజేథామయంచ ఇక్కడ వస్తుంటది.
ఏ ఏ జీవకాత్మకు ఏ కర్మఫలం ఉన్నదో ఆ రకంగా జీవాత్మలకు వ్యవస్థ చేసినప్పుడే ఈ యొక్క ఒకరు స్త్రీ అని, ఒకరు పురుషుడని, ఒకరు కుంటివారు, గుడ్డివారు, నపుంసకులు, ఈ రకంగా వారి వారి కర్మఫలానుసారంగా ఈ యొక్క దేహధారణ చేశారు. అందు గురించి జీవాత్మలు ముందు పరమాత్మ ఉంటాడు. నిన్నటి ప్రకరణం ప్రకారం ముందు పరమాత్మ ఉండి ఇదంతా చేస్తున్నాడు కాబట్టి, పరమాత్మ ఉండి జీవాత్మలను ఉద్ధరించడానికి ప్రకృతి యొక్క సహకారం కావలసి వచ్చింది. కాబట్టి సాంఖ్య దర్శన యొక్క ఋషి కపిల మహర్షి చెప్పినటువంటిది ఏమంటే సత్వ రజ స్తమస్సు, సత్వ రజ స్తమస్సు వీటిని కనుక్కొని చూపిస్తున్నాడు. ప్రకృతిని, దృశ్య జగత్తు యొక్క మూలము చూపిస్తున్నాడు. ఈ సత్వర సమస్త ప్రకృతి మహాన్ మహతో అహంకార అహంకార పంచ తన్మాత్రాన్ని ఉభయమింద్రియం మనః పురుష అయితే జీవాత్మ పరమాత్మశ్చ. మొట్టమొదట పరమేశ్వరుడే ఉన్నాడు, చివరికి అణువు రూపంలోనూ పరమేశ్వరుడే ఉన్నాడు అనేటువంటిది అక్కడ చూపించేటువంటిది దృష్టాంతం. అందుకని ఈశ్వరుడు ముందుంటాడు, జీవాత్మ కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాడు, ప్రకృతిని సహకారం తీసుకున్నాడు, ప్రకృతిని తోడు చేసుకున్నాడు. సహకారం అనేది కాదు, అతనికి ఇందులో ఏ లోటు లేదు, అతను అన్నీ చేసేవాడు అతడే. ప్రకృతికి సృష్టి చేయడం రాదు, రూపం దాల్చడం రాదు, ఈ యొక్క జీవాత్మలకు జన్మధారణ చేయడం రాదు, వారిని వారు ఉద్ధరించుకోవడం రాదు, వారిని ఏది చేసుకోవడం రాదు. అన్నింటికి నిమిత్తంగా తల్లిదండ్రులను పెట్టి చూపిస్తున్నాడు, గురువును పెట్టి చూపిస్తున్నాడు దేవుడు. అందుకని ఇక్కడ ఈశ్వరుడు ముందుంటాడు, అండపిండ బ్రహ్మాండాలను అన్నింటినీ తనలో ఇముడ్చుకొని ఉన్నటువంటి వాడు, ప్రతి అండపిండ బ్రహ్మాండములలో అణువణువున ఇమిడి ఉన్నటువంటి వాడు భగవంతుడు. రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా? వింటున్నాం ఆచార్య. అందుకని ప్రకరణం ఎక్కడైతే మొదలైందో అది నిన్నటిది వింటే ఇవాళది అర్థమవుతుంటది. ఓం ఆచార్జీ. ఒక చిన్న సంశయం ఆచార్జీ, భగవంతుడు మాయా స్వరూపుడు అన్నారు. మరి కనిపించే దృశ్యమానంగా ఈ జీవాత్మలకు కనిపించే విధంగా సృష్టిని చేసినప్పుడా, లేకపోతే సృష్టి చేయనప్పుడా? సృష్టి చేయనప్పుడైతే వారు సుషుప్త అవస్థలో ఉన్నారు కదా. వారు సుషుప్త అవస్థలో ఉన్నప్పుడు ఎవరు ఏం చేస్తున్నారో, భగవంతుడు ఏ విధంగా వాళ్ళ దగ్గరికి వారు జపం చేస్తున్నారా, లేకపోతే తపస్సు చేస్తున్నారా, ఇంకా యోగాభ్యాసం చేస్తున్నారా, ఎంతవరకు వీరు చేసే సత్యం అని ఎలా, ఇది ఎంతవరకు ఏ విధంగా చింతన చేయాలి ఆచార్య? సృష్టి ఉన్నప్పుడా, సృష్టి లేనప్పుడా? సాగదీస్తారు ఎందుకు అనవసరంగా? సృష్టి ఉన్నప్పుడు, సృష్టి లేనప్పుడు. సృష్టి లేనప్పుడు స్వయంభూ తనకు తానే స్వయం సుఖానందంలో తను విరాజమానమై ఉంటుంటాడు. ఇక సృష్టి జరిగిన తర్వాత సృష్టిని సువ్యవస్థితముగా ఎవరికి ఈ యొక్క అమీబా నుంచి మొదలుకొని ఆ పెద్ద డయానోసార్ రాక్షస బల్లి వరకు ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకుండా యథాయోగ్యమైనటువంటి కర్మఫలానుసారంగా ఈ యొక్క వ్యవస్థను చేస్తున్నటువంటి వాడు. ఆ వ్యవస్థ చేసుకుంటూ వారి ఆనందంలో వారు ఉంటారు, వ్యవస్థ లేనప్పుడు వారి స్వయం సుఖానందంలోనూ వారు ఉంటారు. ఇక్కడ భగవంతుణ్ణి చూడాలి అని అంటే, మాయా స్వరూపాన్ని చూడాలి అని అంటే, దేహము లేనప్పుడు స్పర్శ అనుభూతితోటి, దేహం ఉన్నప్పుడు దేహంతోటి చూపిస్తున్నటువంటి దృష్టాంతం నిండు గర్భిణీ స్త్రీ దగ్గర కూర్చున్నటువంటి భర్త, ఆ గర్భిణీ స్త్రీ ఏవైనా వేడి పాలు కానీ ధనియాల కషాయం కానీ తన సువిధానుసారంగా తాగినప్పుడు ఆ వేడిని స్పర్శ తగలగానే గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క పిండము పులకరింతతో కాళ్ళు చేతులు ఆడిస్తున్నప్పుడు ఆ తన్నేటువంటి స్పర్శ తల్లికి తెలుస్తుంది. ఆ స్పర్శను ఇదిగో చూడు వాడు ఎలా తంతున్నాడో చూడు అని ఆమె చెప్పినప్పుడు గర్భము మీద చెయ్యి పెట్టి స్పర్శిస్తూ ఆ శిశువు యొక్క
ఆ తన్నుల యొక్క ప్రభావాన్ని తన స్పర్శతో అనుభూతి పొంది తృప్తి చెందుతున్నటువంటి ఆ తండ్రి. ఇక్కడ ప్రకృతి ఎక్కడున్నదో చూడండి. ఇక్కడ గర్భము లోపట శిశువు, గర్భము బయట తండ్రి, ఇద్దరి మధ్యల పరద మాత్రమే అడ్డుగోడ. ఆ యొక్క ఉదరం అనేటువంటి ఆ యొక్క మా పరద మాత్రమే అడ్డుగోడ. ఇక గర్భం నుంచి బయటకు వచ్చాక ఆ బిడ్డను ఎత్తుకొని తండ్రి మురిసిపోతుంటాడు. ఆ బిడ్డ ఎప్పుడైతే కళ్ళు తెరిచి ప్రతి మాటను గ్రహించడం మొదలు పెడుతుందో అప్పుడు తల్లి ఆ వస్తున్నటువంటి ఆ శిశువు దగ్గరికి ఎప్పుడెప్పుడు తండ్రి వస్తుంటాడో, అదిగో నాన్న, అదిగో నాన్న అని పరిచయం చేసి దేహానికి దేహం చూపిస్తున్నాడు దేవుడు. నువ్వు దేహంతో చూడాలనుకుంటే ఓ జీవా, నువ్వు దేహంతో చూడాలనుకుంటే అదిగో నీకు నాన్న అని చెప్పేసి తండ్రిని చూపిస్తున్నాడు. జ్ఞానానికి గురువుని చూపిస్తున్నాడు. నువ్వు దేహము కాదు, ఇంద్రియాలవు కాదు, నువ్వు చైతన్య ఆత్మను అనుకున్నప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేసి నన్ను స్మరించుకో. అందుకే నువ్వు ఎవరు? వెలుగుతుందా? జీ ఆచార్య అంటే దీన్ని బట్టి చెప్పండి అమ్మగారు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే దేహంతో దేహము చూపించేది ప్రకృతి మాత్రమేననేది అర్థమవుతుంది. మళ్ళీ అదే ప్రకృతే భాష కదండి, తల్లే మాట్లాడుతున్నా. కదా పరిచయం చేస్తుంది. మళ్ళీ అదే భాష తల్లి పరిచయం మాట్లాడుతున్నారు చేస్తుంది. అమ్మగారు. అవునా ఆ ఆచార్య? భాష దేహంతో అర్థమవుతలేదు. ఆత్మని ప్రకృతి పట్టుకుంటలేరు అమ్మగారు. అది ప్రకృతి ఆధారంతోనే ఆత్మ విషయం తెలుసుకోవటానికి గురువు సహాయంతో గురువు తల్లి చెప్తుంది పిల్లాడితోటి, ఇదిగో నాన్న వస్తున్నాడు. గురువు ఈ నువ్వు దేహము కాదు, నువ్వు ఆత్మవు అనేటటువంటి జ్ఞానాన్ని గురువు ద్వారా తెలుసుకోవటం. ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పింది ఏంటి అమ్మగారు? ఏంటంటే ప్రకృతి ఏం చెప్పాలనుకున్నారు? ఏం చెప్పాలనుకున్నాను, భగవంతుని తెలుసుకోవడము గురువు ద్వారా తెలుస్తుంది ఆచార్య. అవును. మరి ఇప్పుడు గురువు ద్వారానే తెలుస్తుంది. తల్లి ద్వారానేమో అమ్మగారు, తల్లి సంతానానికి తండ్రికి అవినాభావ సంబంధం. ఆగండి అమ్మగారు. ఇక్కడ మాట్లాడడం ముఖ్యం కాదు. వారి ప్రశ్న, లక్ష్మణ్ గారి ప్రశ్నకు ఓంప్రకాష్ గారు చెప్పారు, తనకు దోచించి చెప్పారు. ఇప్పుడు మీరేం చెప్పాలనుకున్నారు? ఓంప్రకాష్ లక్ష్మణ్ గారికి సమాధానం చెప్పాలనుకుంటున్నారా? వారిద్దరికి భిన్నంగా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? స్పర్శ ద్వారానే తెలుసుకోవటం జరుగుతుంది అనేది అమ్మగారు. ఇప్పుడు ఏంటంటే గర్భం లోపల శిశువు ఉన్నాడు, గర్భం బయట తండ్రి ఉన్నాడు. ఇంతైతే అర్థమైంది కదా? అయింది ఆచార్య. అది ఇప్పుడు అతను గర్భంలో ఉండి తన్నుతున్నాడు. అది ఆ వేడి స్పర్శ, టీ, కాఫీ, పాలు ఆవిడ ఏదైతే తాగుతుందో దానితోటి అతనికి ఉత్సాహం, ఆనందం కలిగి కాళ్ళు ఆడిస్తుంటే ఆ ఈమెకు తల్లికి తంతున్నట్టుగా అనిపించింది. అది భర్తకు చెప్తుంది అనమాట. ఇక చూడు వాడు లోపల నుండి ఎట్లా తంతున్నాడు చూడు. ఇది చెప్తే వింటున్నారా? మీ ఇళ్ళలో జరుగుతుంటాయా లేదా? జరిగింది ఆచార్య. గుర్తించే శక్తి లేదు మాకు. అప్పుడు మీరు చెప్తున్నారు ఈ విషయం అనుభవం ఆచార్య. సంతానం కన్న వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. అక్కడ ఆ స్పర్శతోటే అనుభూతి పొందడం, బిడ్డ యొక్క స్పర్శతోటే తండ్రి ఆనందం చెందడం. ఇక ఆ తండ్రికి కొడుకును, కొడుకుకు తండ్రిని దేహంతో దేహము చూపించేటువంటి వైనం పుట్టిన తర్వాత బిడ్డనెత్తుకొని వాళ్ళు తండ్రి ఓడిలోకి వచ్చి వాళ్ళు ఆనందపడతారా? ఆనందపడరా? పడతారు. ఇప్పుడు గురువు వచ్చి ఏమంటున్నాడు అంటే, నువ్వు దేహము కాదు, నువ్వు ఇంద్రియాలవు కాదు, నువ్వు దేహాతీతం ఇంద్రియాతీతుడవు, నువ్వు చైతన్య ఆత్మవు. అందుకే నువ్వు కళ్ళు మూసుకో, కూర్చుండు, ధ్యానం చెయ్యి, సాక్షాత్కారం చేయి. అవునాచార్య. ప్రభాకర్ గారు, తల్లి ఏ విధంగా తండ్రి అని చూపుతుండో గురువు కూడా పరమాత్మ ధ్యానంలోనే తెలుస్తుంది నీకని చెప్పి గురువు చెప్తుండు.
అంటే ఇక్కడ తండ్రి స్థానం భగవంతునికి ప్రతినిధిగా అంతే కదా. ఆ, భగవంతుని యొక్క ప్రతినిధి తండ్రిగా ఉమ్. భావించాలి, ప్రకృతి యొక్క ప్రతినిధి స్త్రీ. స్త్రీగా తల్లి. భావించాలి. సూర్యప్రకాష్ గారు ఏమైనా పట్టుకుంటున్నారా లేదా మళ్ళీ అదే పుస్తకాలు తీసి చదువుకుంటూ అదే భ్రాంతిలో ఉంటారా? అర్థమవుతుంది సార్. ఆ, అనుకుంటున్నా. మనం స్వయంగా మన అనుభవాన్ని చూసుకోవాలి. మన అనుభవంతో మనం దారి తప్పకుండా ఉండడానికి సాహిత్యాన్ని, వైదిక సాహిత్యాన్ని పట్టుకోవాలి. దర్శనాలు, ఉపనిషత్తులు, వేదము, దయానంద సరస్వతి ఈ యొక్క సాహిత్యాన్ని, దీన్నంతా మనం దారి తప్పకుండా ఉండాలి. సక్రమంగా మనం చేసేది సరైనటువంటి దారిలోనే వెళ్తున్నాము అనేటువంటిది. ఓం ఆచార్జీ, ఇంకో చిన్న సంశయం ఆచార్జీ. మరి ప్రకృతిని ఆ విధంగా భగవంతుడు ప్రకృతిని సూచన చేసినప్పుడు తన ప్రత్యేకతను ఎందుకు చాటుకోవాలనుకుంటుంది ఆచార్జీ? ఎవరు? ప్రకృతి ఆచార్జీ. స్వామికి నేను సమర్పితం అయిపోవాలి, నా ప్రత్యేకత వేరే వస్తువు కాకుండా నాకు నేనుగా సమర్పితం అయిపోతేనే స్వామికి అర్థమవుతుంది అని చెప్పేసి తన ప్రత్యేకతను ఎందుకు చాటుకోవాలనుకుంటుంది ఆచార్య? తన ప్రత్యేకతను ఎందుకు చాటుకోవాలని అనుకుంటుందంటే, పండిన పత్తిని అడగండి, నేసిన వస్త్రాన్ని అడగండి, కుట్టిన వస్త్రాలను అడగండి, అక్కడ తయారైన పట్టును అడగండి, ఆ పట్టుతో నేసిన వస్త్రాన్ని అడగండి. దాని యొక్క సదుపయోగం ఎప్పుడవుతుంది? తనని తాను సద్వినియోగపరచుకోగలదా? ఆ పట్టు, ఆ యొక్క దూది, ఆ యొక్క వస్త్రం, దానిని ఇంకొవరైనా వినియోగించుకోవాలి కదా. ఆ బొట్టు వల్ల, ఆ ఇతరులు కావాలి, కంచము వల్ల, ఆ కంచము వల్ల, ఆ కర్ర వల్ల, ఈ మైకు వల్ల, ఈ భోజనం వల్ల, అవి జడం కాబట్టి వాటిని అవి సద్వినియోగపరచుకోలేవు కదా. ఇంకొకరు కావాలి కదా. అది ఇతరుల ఉపయోగంలోకి వచ్చినప్పుడే దాని విలువ పెరుగుతుంది. విలువ ఆకారం వస్తుంది ఆచార్జీ, ఆకారం లేదు దానికి. రూపం వస్తుంది. పత్తి పండేటప్పుడు స్త్రీల పత్తి పండుతుందా, పురుషుల పత్తి పండుతుందా, ఇది దోమల పత్తి పండుతుందా? పత్తి అది లేదు. దానిని స్త్రీల వస్త్రాలుగా, పురుషుల వస్త్రాలుగా నేసేటువంటి వ్యక్తి, దానిని వినియోగించుకునేటువంటి వారి దగ్గర స్త్రీత్వ పురుషత్వ వస్త్రాలు అనేది ఉంటుంటది. ఇప్పుడు వాహనాలు తయారు చేస్తున్నారు, వాహనాలు తయారు చేసే దగ్గర ఆ ముడిసరికి ఏదైతే ఉందో, ఇనుము కానివ్వండి, ఆ సింథటిక్ కానివ్వండి, ఇంకా ఏవైనా ప్లాస్టిక్లు కానివ్వండి, దాంట్లో స్త్రీత్వం పురుషత్వం ఉంటుందా? లేదంటే స్కూటీ, బైకు తయారు చేసిన తర్వాత స్త్రీలది పురుషత్వం అనేది వేరు అవుతుందా? తయారైన తర్వాత వేరుగా అది స్త్రీ పురుషుదని ఆ వాహనం తెలుస్తుంది అంతే ఆచార్య. మరి అలాగే ఆకారం చేత గుర్తింపు పెడతాం, అప్పుడు దానికి విలువ పెరగటం ఆచార్య. అంతే. తయారు చేసేట్లో తెలుస్తుంది ఆచార్య, తయారు కాకముందు తెలియదు. అది జడం కదా, దానికి ఏం తెలియదు. చేతనానికి కూడా తెలియదు అమ్మగారు, చేతనానికి కూడా తెలియదు. జీవాత్మకి ఏం తెలుసు? తను స్త్రీగా పుట్టాలా, పురుషుడిగా పుట్టాలా, కుంటోడుగా పుట్టాలా, గుడ్డోడుగా పుట్టాలా? అది చేసేవారు ఇంకోరు కావాలి కదా. మన కర్మ తీరు పరమాత్మ ఫలితాన్ని ఇచ్చుడు. ఓం ఆచార్జీ, ఇక్కడ ఇంకా లక్ష్యం పట్టుకోలేకపోతున్నాను ఆచార్జీ. భగవంతుడు సత్తము, రజస్సు, తమస్సుతోనూ కనపడే ఈ మాయా స్వరం నా ద్వారా ఈ జీవాత్మలు తెలుసుకోలేరు. కనిపించే విధంగా వారికి తెలియాలి కాబట్టి ప్రకృతిని చేసినప్పుడే వారికి దృశ్యమాన రూపం అవుతుంది అని చెప్పేసి అన్నప్పుడు ఎందుకు మరి ఆ విధంగా తన ప్రత్యేకం చాటుకోవాలనుకుంటుందో అదే అర్థం కాలేదు. సమాధానం వచ్చినా కూడా ఇంకా పట్టుకోలేకపోయాడు. ఇప్పుడు స్త్రీ ఎవరు ఎట్లా గుర్తించాలి? ఆ శిశువునాడు స్త్రీని స్త్రీగా గుర్తించడు.
మొట్టమొదటి తను చూసేది అమ్మను చూస్తాడు కాబట్టి ఎంతమంది స్త్రీలు వచ్చినా కూడా వారు ఎంత ఊరడించినా ఎంత ఏది చేసినా కూడా నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలా వద్దా? ఆ కావాలా రకంగా ఆచార్య? ప్రత్యేకత. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మాయా స్వరూపము అన్నప్పుడు, మాయా స్వరూపము అంటే కనబడకుండా జరిగేటువంటిది. ఇప్పుడు గురువు చెప్తున్నటువంటిది, ఇప్పుడు ఇవాళ సూర్యప్రకాష్ గారు ఎంతసేపు చెప్తున్నటువంటిది అంతా బట్టి కాలక్షేపం మాత్రమే, సమయాన్ని గడుపుతున్నారు. కానీ అక్కడ చెప్పాల్సింది ఏంటి? ఇక్కడ ఇవాళ ప్రకరణం ఏంటి? దేహాన్ని ఒలవడం, ఇంద్రియాలను ఒలవడం. ఈ దేహముతో ఇంద్రియాలను కలిపి వినియోగించుకుంటున్నది ఎవరు? దేహమును వినియోగించుకోకుంటే, ఇంద్రియాలను వినియోగించుకోకుండా ఆత్మతత్వముగా అభివ్యక్తమవుతున్నది ఎవరు? కాలు లేపుతున్నది ఎవరు? ముందుకు వెళుతున్నది ఎవరు? కంటి రెప్పలను లేపుతున్నది ఎవరు? ఇది రహస్యాన్ని. అయితే మాయా స్వరూపముగా ఉన్నప్పుడు, వారు ఎదుటి వారు అజ్ఞానిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొన్ని చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు తారస పడజేస్తున్నాడు భగవంతుడు. ఒక వ్యక్తికి ఈ యొక్క వ్యవస్థను భంగం చేయాలి, స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తిని, ఇప్పుడు సూటిగా పేరే చెప్తున్నాడు. ఈ యొక్క ఆశ్రమంలో ఏంటంటే, వేరే వ్యక్తి వచ్చి దీనిని అస్థిరపరచాలి, నువ్వు మేము చెప్పినట్టుగా చెయ్యాలి, అక్కడ ఏదో ఒక గొడవ చేయాలి, ఈ వ్యక్తి సహకరిస్తాడు, ఈ వ్యక్తి సహకరిస్తాడని ముగ్గురు కలిసి ఇక్కడ ఒక నాటకం ఆడుతున్నారు. ఆవిడ ఏమంటున్నదంటే, జలప్రసేచనం చేసేటప్పుడు ఆ చెంబును ముట్టుకుంటే అక్కడ కోపంగా పెడుతుంది అన్నట్టుగా దూరంగా ఇట్లా తోసేస్తుంది. ఎందుకు అట్లా పెడుతున్నావు అని అంటే, చెయ్యి తగులుతుందని. అంటే చెయ్యి తగిలితే ఏమవుతుంది అంటే, చెయ్యి తగలకూడదు కదా, అందుకని. సరే, చాలా మంచి ఉద్దేశం. మరి బండి మీద వేరే వాళ్ళ వ్యక్తులతోటి ఆ యొక్క 100 కిలోమీటర్లు నారాయణపేట పోయి రావడం, ఇటు చుట్టుపక్కల ఊళ్ళు తిరగడానికి బండి మీద ఎక్కిపోతున్నప్పుడు అక్కడ స్పీడ్ బ్రేకర్లల్లా గుంతలల్లో పడ్డప్పుడు ఆ స్పర్శ కలగట్లేదు అక్కడ అని అంటే అప్పుడు నోరం వస్తుంది. అంటే మనము ఎంత మాయా స్వరూపుడుగా ఉన్నప్పుడు గురువు ఏం చెప్తున్నాడు? నువ్వు దేహము కాదు, నువ్వు ఇంద్రియాలు కావు, మాయగానే గుర్తించాలి, నిరాకార తత్వాన్ని గుర్తించాలని గురువు చెప్తున్నటువంటి సాక్షాత్కారం. సూర్యప్రకాష్ గారు చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఎంతసేపు దేహము విషయాన్ని, ఇంద్రియ వ్యవహారాన్ని చెప్తున్నారు. అదే పుస్తకాలలో రాసినది అదే చెప్తున్నారు. అది యథార్థం కాదు. లక్ష్మణ్ గారు పట్టుకుంటున్నారా? భగవంతుడు మాయా స్వరూపుడు ఉన్నప్పుడు, ఈ చనిపోయిన తర్వాత, లక్ష్మణ్ గారు సూటిగా చూడండి, చనిపోయిన తర్వాత ఏం పోతుంది? చనిపోవడంతో ఈ దేహాన్ని విడిచి ఏం పోతుంది? ముక్తిలో శరీరాన్ని, ఇంద్రియాలను శిథిలం చేసి దేహానికి అతీతంగా ఓం ఖం బ్రహ్మ పునాత్ సర్వత్ర దిశలోకి ఏం పోతుంది? ఎవరికి సర్వత్రా? దేహానికి సర్వత్రనా? కంటికి సర్వత్రనా? బుద్ధికి సర్వత్రనా? ఏంటి సర్వత్రా? నిన్ను అడిగారు ఖం అంటే ఏంటని. దయానంద సరస్వతి ఆ యొక్క ఖం ద్వారా ఈ యొక్క వ్యాపకమైనటువంటి రూపము లేనటువంటి అంతటా విద్యమానమై ఉండేటువంటి దానిని ఒక చిన్న శబ్దంతో ఆకాశం అని అనుకుంటున్నాం. ఇక్కడ భ్రాంతి ఏంటంటే, ఆకాశము వంటి అంటే భగవంతునితో సమానంగా ఆకాశాన్ని పోల్చి ఆకాశంతో సరి చూసుకోమని చెప్తున్నాం. కానీ అక్కడ దయానంద సరస్వతి ఆకాశం అని చెప్పలేదు. ఊహకందనటువంటి, పట్టుకు రానటువంటి ఆ తత్వం, ఈ ముక్తిని పొందుతున్నట్లు. ఇప్పుడు మళ్ళీ మొదటికి రండి. పంచమహాభూతాలతో అన్నరూపముగా ఘనీభవిస్తున్నదేంటి? ఇది అన్నమని పట్టుకొని తింటున్న
తినడం ఏమిటి, తిన్నదానిని ఒలిచి కనబడే రూపాన్ని విసర్జింపజేయడం ఏంటి, కనబడని రూపాన్ని పట్టుకోజేయడం ఏంటి? ఆ అన్నరసము రక్తము మాంసం మధ్య మేద అస్థి నుంచి శుక్రము గర్భధానంలో వెళ్తున్నటువంటి ఈ యొక్క దేహములో తయారైనటువంటి శుక్ర రూపం వెళ్తుంది, కానీ ఆ శుక్రమును ఆశ్రయించి అణుతత్వం వెళ్తుంది, శుక్రాణు వెళ్తుంది స్త్రీ గర్భాశయానికి. ఇక్కడ శుక్రం ఆధారంగా ఉన్నది కాబట్టి శుక్రాణు అనగలిగాం. అదే ఆ శుక్రము వెళ్ళి ఆ శరీరంలో రజస్సుతో జతగలుస్తుంది కాబట్టి రజవీర్యాల సంయోగం ఈ దేహం అన్నాం. ఈ దేహం నుంచి పోయేటప్పుడు ఆ రజవీర్యాల సంయోగం లేదు కాబట్టి అక్కడ వెళ్తున్నది ఏంటిది? మళ్ళీ మాయా స్వరూపానికే. లక్ష్మణ్ గారు పట్టుకుంటున్నారా లేదా? అణురూపంలో అణువణువులో పరమేశ్వరుడు ఉన్నాడు, పరమేశ్వర తత్వమే కనపడుతుంది ఆచార్య. జీవాత్మ తత్వం వెళ్ళిపోయేది. ఇప్పుడు అణురూపంలోనే పురుషుని శరీరంలో ప్రవేశించేది కూడా అణువును ఆశ్రయించే ఆచార్య జీవాత్మ. అమ్మగారు మీరు ప్రారంభ స్థితి చెప్తున్నారు. లక్ష్మణ్ గారు అడిగేటువంటిది ఏంటంటే అది ఈ యొక్క మాయా ప్రకృతి యొక్క సహకారం తీసుకోవాల్సిన అవసరం దేవుడికి ఏంటి? అదే ఇప్పుడు ఈ మొదల్లో ఆలోచించినప్పుడే తెలుస్తుంది అనేది నాకు అర్థమైంది ఆచార్య. మధ్యలోకి రాకండి అమ్మగారు, కొద్దిగా వినండి, ప్రకరణం స్పష్టమయ్యారు. లక్ష్మణ్ గారు, భగవంతుడు ప్రకృతి సహకారం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అంతే కదా సూటిగా మీరు చెప్పాల్సినటువంటి సారాంశం. జీ ఆచార్య. అది ఎందుకంటే వీళ్ళు గ్రహించలేనప్పుడు, అందుకే ఇప్పుడు గ్రహించినటువంటి స్థూలత్వాన్ని పతంజలి మహర్షి ఈ యొక్క అజ్ఞానంలో ఉన్నటువంటి దేహదారి అయినటువంటి జీవులు ఈ యొక్క ప్రకృతి యొక్క స్వరూపాన్ని ఆ అన్నముగా గ్రహించినప్పుడు పతంజలి మహర్షి ఒలుస్తున్నది అదే. కంఠకూపే క్షుత్ పిపాస నివృత్తి. ఇప్పుడు తెలంగాణ గ్రామీణ భాషలో చెప్తాను, మరి అది దాని సారాంశం నాకు తెలియదు. ఏంటంటే బాగా ఆకలితోటి ఉన్నారు, ఇష్టమైన వంటకాల గుమగుమ వాసన వస్తుంటే ఏమవుతుంటది? గుట్కిళ్ళు మింగుతారా మింగుతారా? మరి ఇక్కడ పతంజలి చెప్తున్నటువంటిది ఏంది? కంఠకూపే క్షుత్ పిపాస నివృత్తి. ఈ కంఠకూపంలో ఈ కదలికల యొక్క మింగుతున్నట్టుగా దానిని అనుభవించు, నీకు ఆకలి దప్పికలు పుట్టవు. అంతే కదా? గుట్కిళ్ళు మింగడంలో బుద్ధి ఆ భోజనం పట్ల ఆసక్తి కనబరిచేటువంటి గ్రంథులను స్రవింపజేస్తుంది కాబట్టి నీరూరుతుంది నోటిలో, ఆ నీరుని మింగడం జరుగుతుంది. పతంజలి ఏమంటున్నాడు? ఆ నీరు కూడా నువ్వు మింగకూడదు. ఓం ఆచార్య. అయితే ఈ అన్నపానీయాలను ద్వారా అన్నాన్ని తర్వాత నీరుని ఎప్పుడైతే మనము ఇది విడిచిపెడతామో తద్వారానే నువ్వు పట్టుకోగలుగుతావు అని చెప్పేసి మహర్షి గారు చెప్తున్నారు ఆచార్య. మహర్షి గారు ఆత్మతత్వాన్ని గుర్తింపజేస్తుంది. నీకు అన్నము నీరు స్థూలమైనటువంటిది వికారాన్ని తయారు చేస్తుంది, వికారం పొందుతుంది. ఆ వికారాన్ని వదలాలంటే నువ్వు ధ్యాన సమాధి స్థితి నుంచి బయటకు రావాల్సి వస్తుంటది. ఇప్పుడు ఈ రహస్యాన్ని దయానంద సరస్వతి ఎక్కడ ఒలిచి చెప్తున్నాడు అంటే సంధ్యోపాసన ప్రతి ప్రకరణానికి ఓము పెట్టినటువంటి దయానంద సరస్వతి మనసా పరిక్రమ తర్వాత ఉపస్థానము ఆరంభంలో ఓంకారం లేదు, అది గమనించు. ఆ ఓంకారము లేకపోవడం, ఓంకారం పెట్టకపోవడం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఓంకారం అని పాకలాడుతున్నటువంటి వారు ఓంకారాన్ని ఉచ్చరించే దగ్గర ఉన్నారు, దయానంద సరస్వతి వారి అభిప్రాయాన్ని అనుసరించేటువంటి వారిని ఈశ్వరునితో కలుపుతున్నారు, ఈశ్వర సాక్షాత్కారం గావింపజేస్తున్నారు.
అందుకే అక్కడ జరుగుతున్నటువంటిది పేరెప్పుడు పలుకుతుంటారు అని అంటే, పేరెప్పుడు పలుకుతుంటారు అంటే వ్యక్తి దూరంగా ఉన్నప్పుడు, వ్యక్తి గురించి తెలుసుకుంటున్నప్పుడు పేరు అవసరం ఉంటుంటది. అదే ఆయనకు ఎదురెదురుగా కూర్చున్నప్పుడు పేరేం అవసరం ఉంటుంటది. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో కానీ, ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారితో కలవాలనుకున్నప్పుడు వారి గురించి తెలుసుకుంటాం, పేరు తెలుసుకుంటాం, అంతా అయిపోతాయి. కానీ మనకు అవకాశం దొరికి ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఏమండి నరేంద్ర మోదీ గారు ఎలా అని చెప్పేసి పేరు తీసి మాట్లాడతారా? లేదాచార్జి. మరి ఇప్పుడు ఈ యొక్క ఎవరైతే ప్రతి మంత్రానికి ఓంకారం మాట్లాడారా ఆచార్య అట్లా? ఎవరైతే ఓంకారం ఉండాలని పాకులాడుతున్నారో వారు ఓంకారం దగ్గర ఉన్నారు. దయానంద సరస్సు ఏమంటున్నాడంటే, నువ్వు ఈ ఓంకారం పలికాలంటే ఈశ్వరునికి దూరం అయిపోతావు. ఇది ఉపస్థానము. భావన ఎలా ఉండాలంటే, దేవుడికి నేను అత్యంత సన్నిహితంగా ఉన్నాను, దేవుడు నాకు అత్యంత సన్నిహితంగా ఉన్నాడు, మా ఇద్దరి మధ్యలో ఏ అనుబంధము లేదు. ఆ అనుబంధాలను ఒలిసేటువంటిదే జాతవేద సే సునవామ సోమరాతీయతో. ఆ మంత్రం ఏం చెప్తుందంటే అనుబంధాలను ఒలుస్తున్నది. నేను అనే ప్రత్యేకత ఉన్నదని అంటే నువ్వు ఉపస్థానానికి అనర్హుడవు అంటున్నది ఆ మంత్రం. ఈ రహస్యాన్ని మనం భౌతికంగా చూసినట్టయితే, ఎవరైనా గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గరికి మనం సాక్షాత్కారానికి వెళ్ళాలి, వాళ్ళని కలవాలి అని అన్నప్పుడు ఆ ద్వారపాలకుడు మన దగ్గర ఉన్నటువంటి సోదా చేస్తుంటాడు, తనిఖీ చేస్తుంటాడు. ఏ వస్తువు తీసుకెళ్ళదు, ఏ బ్యాగు తీసుకెళ్ళదు, నువ్వు కట్టు వస్త్రాలతో వెళ్ళాలి, ఆ తనిఖీ తీసుకునేటువంటి. ఈ ఉపస్థానంలో జాతవేదశ్రీ మంత్రం మన అనుబంధాలన్నింటినీ ఒలుస్తున్నది. అనుబంధాలన్నింటినీ ఒలిసిన తర్వాత ఉపస్థానంలోకి కేవలం ఆత్మభావంతోటే, ఇప్పుడు దేహభావంతోటే కాదు. అక్కడ దయానంద సరస్వతి రాస్తున్నటువంటిది ఏంటంటే, భగవంతుడు నాకు అత్యంత సన్నిహితంగా ఉన్నాడు, నేను భగవంతునికి అత్యంతంగా సన్నిహితంగా ఉన్నాను. అక్కడ ఎదురెదురుగా ఉన్నప్పుడు ఆ పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా, అందుకని ఓంకారం పెట్టలేదు. ఇది అందరికి అర్థం కాదు. అదే గుర్తించటం అన్నమాట. సమీపంలో నేనున్నాను, నా సమీపంలో భగవంతుడు ఉన్నాడు గుర్తించిన తర్వాత మాత్రమే అది అవకాశం. మాయా స్వరూపుడు పరమేశ్వరుడు. అందుకని మాయా తత్వాన్ని జీవాత్మ గ్రహించలేనప్పుడు దేహతత్వం అవసరం, దేహం అవసరం. ఆ దేహాన్ని ఒలిపింపజేసేటువంటిది గురువు, ఇంద్రియాలను ఒలిపింపజేసేటువంటిది గురువు. మళ్ళీ మాయాస్వరూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి దేహరహితంగా, ఇంద్రియరహితంగా ఉన్నటువంటి మాయాస్వరూపమైనటువంటి జీవాత్మ మాయాస్వరూపంతో కలుస్తున్నది. దేహ రూపంలో వచ్చినప్పుడు, దేహ రూపంతో చూపించాలనుకున్నప్పుడు గర్భాధానం చేసినటువంటి తండ్రికి ప్రసవించిన తర్వాత, జన్మించిన తర్వాత శిశువునెత్తుకొని దేహంతో దేహాన్ని చూపిస్తున్నాడు, దేహరహిత అవస్థలకు చూపిస్తున్నాడు. జీ ఆచార్య, ధన్యవాదాలు ఆచార్య. అర్థమైంది. సమయం అయిపోయిందా? ఇక దేహము, ఇంద్రియాలు దేహం వదిలిన తర్వాత ఓం అది నాది ఈ కంప్యూటర్ లో గడియారం ఖరాబ్ అయింది, తెలుస్తలేదు, అందుకే నువ్వు అమ్మగారు ఏదో చెప్పాలనుకున్నారు, చెప్పండి. దేహాతీత పరమేశ్వరుని సాక్షాత్కారం చేసుకోగలుగుతాడు జీవాత్మ ఆచార్య. ఇక అప్పుడు దేహము ఉండదు, ఇంద్రియాలు లేవు కాబట్టి నిరాకార స్థితిలో నిరాకారాన్ని గుర్తించగలుగుతుంది. అజ్ఞాన అవస్థలో దేహంతో చూడాలనుకున్న వారికి దేహంతో చూపిస్తున్నాడు, జ్ఞానాన్ని పొందినటువంటి వారికి దేహాతీతంగా ఇంద్రియాతీతమైనటువంటి శుద్ధ ఆత్మతత్వానికి, శుద్ధమైనటువంటి ఈశ్వర తత్వాన్ని ఓం ఖం బ్రహ్మ పునాత్ సర్వత్ర. గారు చెప్పండి. ఉమాచార్జీ, ప్రళయం అయినప్పుడు జీవాత్మలు ఎట్లా ఉంటాయి? అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. నిద్రాణ స్థితిలో ఉంటాయి. ప్రళయంలో జీవాత్మలు ఎక్కడ ఉంటాయి ఆచార్జీ? అది తర్వాత విషయం, అది మళ్ళీ దాని గురించి సమయం పోతుంది. ఇప్పుడు సమయం అయిపోయింది కాబట్టి అది మళ్ళీ గుర్తు చేసుకున్నాం. సరే. ఊర్మిళమ్మ గారు వచ్చారు.
చాలా రోజుల తర్వాత మా అమ్మగారు దారి దొరికిందా? కెమెరా ఓపెన్ చేయండి, కెమెరా మైక్ ఓపెన్ చేసి అందరికి పరిచయం ఇవ్వండి అమ్మగారు. వారికి తెలియలేకుంటున్నట్టున్నది. ముని గారు ముందుకు తీసుకెళ్ళండి ఎవరో ఒకరు. ఓం ఆచార్య ఓంప్రకాష్ గారికి ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య సత్యప్రకాశాన్ని లోతుగా అర్థం చేసుకుంటున్నాము. ఈశ్వరీయ రహస్యము అతి తొందరగా పట్టుబడాలంటే, సూక్ష్మమైన విషయము దర్శించాలంటే మనం కూడా సూక్ష్మం కావాలా. జీవాత్మ తన బుద్ధిని చాలా తీవ్రంగా సూక్ష్మంగా ఉంటేనే అది విషయం అర్థమవుతుంది. కాబట్టి ఆ తత్వం కొరకు ఉపాసన చేయాలి, ధ్యానం చేయాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి. జ్ఞానాన్ని పెంచుకుంటేనే జ్ఞానమయుడైనటువంటి అనంత జ్ఞానమైన పరమాత్మ అల్పజ్ఞానుడైన జీవాత్మకు పట్టుబడుతాడు. అది ఎక్కడ రహస్యం. ఆచార్య గారు ఇప్పుడే చెప్తున్నాడు, స్థూల బుద్ధి వాళ్ళకు స్థూలంగా కనబడుతున్నాడు, సూక్ష్మ బుద్ధితో చేసే వాళ్ళు సూక్ష్మ బుద్ధితోటి దర్శనమిస్తున్నాడు. సాక్షాత్కారం ఆ విధంగా. సూర్యప్రకాష్ గారు ఇప్పుడు ప్రణవముని గారు చెప్తున్నారు చూడండి, ఎంత మాటల్లోనే మన విషయాన్ని విడదీస్తున్నట్టుగా. అది స్థూలంగా ఉన్న వారికి స్థూలంగా చూపిస్తున్నాడు అని అంటున్నారే తప్ప, చూపిస్తున్నాడు అనుకుంటే ఏమన్నారు ముని గారు? భౌతికంగా ఉన్న వారికి, భౌతిక దేహంతో ఉన్న వారికి భౌతిక దేహంతోటే సృష్టిని చేసి చూపిస్తున్నాడు. మనం ఆ భౌతిక దేహంతో మన తండ్రిని చూస్తున్నాం కదా. అంతే 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 ఆచార్య. మరి అధ్యాత్మ సత్సంగంలోకి వచ్చినప్పుడు దానిలో దేహాతీతంగా ఇంద్రియాతీతమైనటువంటి పరమాత్మను సాక్షాత్కారం చేసుకోవాలి, ఆత్మతత్వాన్ని సాక్షాత్కారం చేసుకోవాలంటే అది వేరే విషయం. ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వింటే విషయం లోతుగా అర్థమవుతుంది. ఈరోజు వైదిక సంధ్యోపాసన శుక్రవారము భాగ్యలక్ష్మి గారు మూడో బ్యాచ్ లో ఉన్నారు. మూడో బ్యాచ్. బ్యాచ్ పేరు చెప్పండి వారికి. శ్రీనివాసాచారి గారు ఉన్నారా? శ్రీనివాసాచారి లేరు. లేని పక్షంలో సూర్యప్రకాష్ గారు వైదిక సంధి. సూర్యప్రకాష్ గారు శ్రీనివాసాచారి ఉన్నారు కదా. శ్రీనివాసాచారి గారు మీరు చేపిస్తారండి? మూడో బ్యాచ్ నుంచి వాళ్ళు చేయించండి. ఓకే ఓకే, ధన్యవాదములు. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. చేయించాలి ఆచార్యజీ? మూడో వాళ్ళు ఉన్నారు. లక్ష్మణ్ గారు చేస్తారు. వారి అవకాశాన్ని వారికి ఇస్తే వారు సంతోషిస్తారు కదా. అవకాశం దొరకడము అదృష్టంగా భావించాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మూడో బ్యాచ్లో లక్ష్మణ్ గారు ఉన్నారు, సూర్యప్రకాష్ ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు. ముగ్గురు ఎవరైనా ముందుకు వచ్చి చేయించాలని. లక్ష్మణ్ గారు చేయించండి. గారు ఏదైనా అది కేవలము మూల మంత్రాలతో కాదు అని చెప్పారు. కాబట్టి సమయం లేదు, కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రెండింటికి అర్థం చెప్పండి, మిగతా అది మూల మంత్రాలతో చేయించండి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ. కొంచెం భావన వస్తే వినే వాళ్ళకు కూడా అర్థమవుతుంది వైదిక సంధి ఏ విధంగా ఉంటుంది అనేది. ఓం. రాని పక్షంలో ఇప్పటికీ ఎట్లా మూల మంత్రాలైనా చేయించండి. మరి సమయము ఎక్కువ లేదు కాబట్టి. రికార్డు తీసేస్తున్నా, మీరు కాలక్షేపం చేస్తున్నారు. మనకి అక్కడ యూట్యూబ్ లో ఉన్న వాళ్ళకు ఎవరు చేయించారా? బంద్ చేయనా? ఓం అమృతోపస్తనమసి స్వాహ. ఓం అమృత విధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మైస్త్రీః శ్రేతామ స్వాహ. అత అంగస్పర్శ మంత్రాః.
ఓం ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంత పీతయే శమ్యోరవిస్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. అత మార్జన మంత్రాః. ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. అథ ప్రాణాయామ మంత్రాః. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అథ అగమర్చన మంత్రాః. ఓం ऋतं च सत्यं जावीद्धा तपसोऽध्यजायत ततो रात्र्यजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विददादिश्चत्समियतो वसि सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवंच पृथ्वीञ्चान्तरिक्षमतो स्वः. ओम शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शय्योरविस्रवन्तु नः. अतः मनसा परिक्रम मंत्राः. ओम ओम ब्राजे दिगग्निरधिपति रचितो रक्षितादित्य इषमः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु. योऽस्मान् द्वेष्ट्यं वयं दिस्मस्तमोऽयं मे दद्मः. ओम दक्षिणादिगिन्द्रोऽधिपति शिरस्थिराजी रक्षिता पितरैषमः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु. योऽस्मान् द्वेष्ट्यं वयं दिस्मस्तमोऽयं मे दद्मः. ओम प्रदीजे दिग्वर्णोऽधिपतिः पृथाको रक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु. योऽस्मान् द्वेष्ट्यं वयं दिस्मस्तमोऽयं मे दद्मः. ओम उदेजे दिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषमः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु. योऽस्मान् द्वेष्ट्यं वयं दिस्मस्तमोऽयं मे दद्मः. ओम ध्रुवादिक विष्णुरधिपति कल्मा चग्रीवो रक्षिता वीरुदैशमः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु. योऽस्मान् द्वेष्ट्यं वयं दिस्मस्तमोऽयं मे दद्मः. ओम ऊर्ध्वादिक बृहस्पतिरधिपति शत्रो रक्षिता वर्षमिचमः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः शिभ्यो नमःभ्योऽस्तु. योऽस्मान् द्वेष्ट्यं वयं दिस्मस्तमोऽयं मे दद्मः. ఈ విధంగా పరమాత్మని అన్ని దిశలలో ఉపాసించిన తర్వాత పరమాత్ముడు సర్వవేళ సర్వకాల సర్వావస్థలను రక్షిస్తున్నాడని తెలుసుకున్న జీవాత్మ ఒక అడుగు ముందుకేస్తూ అతి సమీపంలో పరమాత్మనికి
ఉపాసన మంత్రాల ద్వారా ఉపస్థాన మంత్రాలతో ప్రార్థిస్తున్నాడు. అత ఉపస్థాన మంత్రాః జాతవేదసే శృణ్వామ సోమమరాతీయతో నీదహాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని. ఓ పరమేశ్వర, అవిద్య అజ్ఞానంతో నిండి ఉన్న మేము జ్ఞానాభివృద్ధిని పొంది సర్వదిశలో రక్షిస్తున్నాడని తెలుసుకుని మా సర్వస్వమును సమర్పిస్తూ, తనకు తానుగా సమర్పిస్తూ ఆత్మోన్నతి కొరకు, విశ్వ కళ్యాణం కొరకు మా సంపత్తిని సమర్పణ చేస్తున్నాము. ఎవరైతే అజ్ఞానంతో, లోభముతో తన ధనమును ఆత్మోన్నతి కొరకు వ్యయం చేయరు, అట్టివారి ధనము నిశ్చితంగా మీరు దూరం చేయదని తెలుసుకున్నాము. ఏ విధంగానైతే మహాసముద్రములో సుడిగుండములో చిక్కుకున్న నావలో తెలివైనటువంటి నావికుడు తన తెలివితో నావను దరికి చేర్చినట్టుగా ఈ అనంత దుఃఖ సాగరములో నిడిగున్న మమ్ములను కేవలం మీరు మాత్రమే మోక్షానందాన్ని ప్రసాదిస్తారని తెలుసుకున్నాము. ఓం చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్య అగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తత్సుచ ఉదిత్యం జాతవేదం దేవం వహంతి కేతవ దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమస్పరిష్ట పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. పరమాత్మని ప్రార్థించిన అనంతరము, ఓ జగదీశ్వర, ఎక్కడో తప్పు జరిగింది స్వామి, నా లక్ష్యాన్ని నేను చేరుకోలేకపోయాను, మరి ఒక అవకాశాన్ని ప్రసాదించండి అని చెప్పి ప్రాయశ్చిత్త మంత్రం ద్వారా పరమాత్మని ప్రార్థిస్తున్నాడు. అత ప్రాయశ్చిత్త మంత్రాః తచ్చక్షురిదేవైతం పురశ్చాచుక్కముచ్చరత్ పశ్చేమ శరదశ్చితం జీవేమ శరదశ్చితం శృణుయామ శరదశ్చితం ప్రభ్రవామ శరదశ్చితం అధీనాస్యామ శరదశ్చితం భూయచ్చ శరదశ్చితాత్. ఓ జగదీశ్వర, 100 శరద్ ఋతువులు గడిచేంత కాలము నేను జీవించి ఉండాలని, నాలోని ఏకాదశ ఇంద్రియములు మరియు శరీరము బలంగాను, పవిత్రంగాను, ఆరోగ్యంగాను ఉండాలని, 100 శరదృతులు గడిచేంత కాలము వేదవాణుని ఉపదేశిస్తూ, వేదవాక్కులను వింటూ, ఎవరిపైన ఇతరులపై ఆధారపడి ఉండకుండా 1000 శరదృతువుల కన్నా ఇంకా అధికంగా జీవించి ఉండాలని ప్రార్థిస్తున్నాడు. అనంతరము మరొకసారి ఆచమన మంత్రము. ఓం నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. గురుమంత్రము. ఓం భూర్భువస్వాదచ్చతుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను నరిచిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనేది ఈ చతుర్విధ పురుషార్థములను మాకు ఈ జన్మలోనే వెంటనే సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శమ్యోరవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణముని భాగ్యనగరము శాంతి మంత్రం.
ఓం దివ్శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీభో నమ. అందరికి నమస్కారం. ఓం నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే.